బైబుల్ విషయాలు తెలుసుకొని మరణాన్ని దాటుకొని జీవంలోకి ప్రవేశించిన వారు ఎందరో కలరు. ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ్ అన్నమాట. నర్సరావుపేట చెల్లూరుపేట మధ్యలో, అంటే ఆ దారిలో, ఆ రహదారికి ఇటు నర్సరావుపేట నుంచి వెళ్ళేటప్పుడు చెల్లూరుపేటకు రైట్ సైడ్లో ఉంటుంది వాళ్ళ ఊరు గోవిందాపురం. ఆర్ఆర్కే మూర్తి గారి ఊరు. ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు బ్రాహ్మణ ఆయన అనేకులకు పరిచయం. నేను చెప్తున్నానంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కొందరు ఉండొచ్చు. చక్కటి వాగ్దాటి, దేవుడిచ్చిన జ్ఞానం, తలంపులతోటి చక్కటి వాక్య వివరణ, బైబిల్ని మానవ అంటే ప్రతి మనిషి యొక్క పద్ధతిలో బైబిల్ని చక్కగా వివరించి మాట్లాడతాడు. ఆయన ఫస్ట్ టైంలో క్రొత్తల్లో దేవుడు అంటే ఇష్టం లేదు, యేసుప్రభు అంటే. ఆయన బైబిల్ చదివాడు. ఎందుకు చదవాలనుకున్నాడంటే బైబిల్లో తప్పులు పడదామని చదువుకున్నాడు. బైబిల్ చదువుతున్నాడు. బైబిల్లో ఉన్న యేసుప్రభు ఇష్టం లేకుండా బైబిల్లో తప్పులు చూపిద్దామని చదువుతుంటే, బైబిల్ చదివేటప్పుడు క్రొత్త నిబంధన అది కూడా, ఆ బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఉన్నటువంటి యేసుప్రభు వారు తన ఉద్దేశాన్ని గ్రహించి కూడా, ఆర్ఆర్కే మూర్తి గారి ఉద్దేశం ఏమాత్రం ఆయన గద్దించలేదు. కానీ బైబిల్ చదువుతూ ఉంటే ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ తప్పులు చూపించలేకపోయాడు. కానీ బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ తన తప్పులు చూపించింది అన్నాడు. మారు మనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు, చక్కని సేవ చేశాడు. రేడియో ప్రసంగికుడిగా దేవుడిచ్చిన ఘనతను పొందుకున్నాడు. ఇప్పుడు మహిమలో చేర్చబడ్డాడు. ఇప్పుడు కొంతకాలం, కొన్ని 7 సంవత్సరాల క్రితం, తెలుసా? కనుక బైబిల్ అనేది ఎగతాళి చేసేవారికి కూడా శుభం కలగజేసింది. బైబిల్ వాక్యం అనేది ఈసడించుకునే వారికి కూడా మేలే చేసింది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు అనేవి ద్వేషించే వారిని కూడా, అంటే దేవుడు అంటే యేసుప్రభు ద్వేషించే వారిని కూడా ప్రేమించే భాష, పరిశుద్ధ ప్రేమ భాష బైబిల్లో ఉందన్నమాట. దానికి కాకపోతే బైబిల్ మాటలు వినటానికి విమర్శ ధోరణి కాకుండా అసలు ఏంటని ప్రశ్నార్థకంగా, అసలు బైబిల్లో విషయాలు ఏంటని తెలుసుకోవటం మంచిది. మేము తెలుసుకున్న వాళ్ళం గనక, దేవుడు తెలియపరిచాడు గనక చెప్తున్నాము. బైబిల్ మరణం గురించి మాట్లాడుతుంది, జీవం గురించి మాట్లాడుతుంది. మరణించి నరకం పోకుండా మరణానికి ముందే జీవితం, నిత్య జీవితం గురించి మాట్లాడుతుంది బైబిల్. ఎట్లా మాట్లాడేదంటే దేవుని వాక్యం ప్రేమతో మాట్లాడుతుంది.